కాన్సెప్ట్ అండి. జగన్ అనేటటువంటి వాడు అంటే బీజేపీ ఆ కాన్సెప్ట్లో లేదు, అట్లా ఆలోచించదు. జనసేన తెలుగుదేశం కొన్న ఫీలింగ్ ఏంటంటే జగన్ బలం ఇంకో 15 ఏళ్ళు అనేది లెక్కేస్తున్నారు. 15 ఏళ్ళు పొత్తు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ 15 ఏళ్ల దాకా అతని ఇంప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంప్రెషను లేదు అయిపోయింది అనుకున్నారు అతను చచ్చిపోతే. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతని ఇంప్రెషన్ అందులో జగన్ ఓడిపోయాడు కాబట్టి అనుకున్నారు. కానీ జగన్కి కేవలం 2.5% ఓటు తేడా రోజు కూటమి వల్లనే వచ్చింది. పవన్ కళ్యాణ్ బీజేపీ కలవడం వల్లే వచ్చింది. అప్పుడు కనీసం 3.5-4% ఓట్లు బీజేపీ యాడ్ అవడం వల్లే కదా. పవన్ కళ్యాణ్కి పోన తర్వాత 2019లో వచ్చిన 6% అప్పుడు యాడ్ అవడం వల్లే కదా తెలుగుదేశం గెలిచింది. కాబట్టి అలాగే సాధ్యమైంది. 2019లో విడిపోయి చేస్తే దెబ్బతిన్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఉంది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిసారి తీసుకొచ్చిన ఇంపాక్ట్ 15 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళు ఈ లోపుగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసి ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టినవి ఉన్నాయి ఇస్తానని చెప్పి జగన్ తీసేయండి, జగన్ ఇచ్చిన పథకాలు ఆపేశారు. వీళ్ళు అప్పుడు చెప్పిన మాట ఏంటి? జగన్ పథకాలు కొనసాగిస్తూ మా పథకాలు అన్నారు. అంతే కదా చెప్పింది. జగన్ పథకాలు శాంతం అయిపోయినాయి, పోనీ ఆపేసి నీ పథకం నువ్వు అమలు చేస్తే తప్పేలే. అమలు చేయలేదు కదా ఇక్కడ వీళ్ళు. 6 ఇచ్చి 6లో 4 అయిపోయినాయి, కానీ 6 అయిపోయినాయి అని చెప్తున్నారు. 4లో కూడా ఒకటి సగమే పెన్షన్, 50 ఏళ్ళ పెన్షన్ చేయలే. స్పౌస్ పెన్షన్ మాత్రం వెజ్జనిస్తున్నారు.